యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రామపాదం తాకగా అహల్యగా మారింది నేనే. నీకు కావలసిన వస్తువులని నా దగ్గరే దాచాను. రామపాదం తాకాక అహల్యగా మారిందా? ఏంటబ్బా ఇది? ఇప్పుడు నేనెలా కనిపెట్టాలి? నేను చాలా పనికొస్తాను, కానీ పనికిరాని వస్తువులకి నేనే కేర్ ఆఫ్ అడ్రస్. ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా ఎదిగే జీవిని నేను. నీకు కావలసినది నా చేతుల్లో భద్రంగా దాచి ఉంచాను. అతి వేగంగా ఎదిగే జీవా? ఏంటబ్బా? పనికిరాని వస్తువులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటబ్బా? పనికిరాని వస్తువులు వేసేది డస్ట్బిన్ లోనే కదా? అంటే నాకు కావలసినవి కూడా ఈ డస్ట్బిన్ లో ఉన్నాయన్నమాట. నాకొక సెట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ దొరికేసాయో. నువ్వు లక్కీ నిఖితా, నాకు ఇంకా దొరకలేదు. ఓకే ఓకే, నువ్వు ఫస్ట్ వెళ్ళి వెతికి చూడు, దొరుకుతుంది. సరే. ప్రపంచంలో అతి వేగంగా పెరిగే జీవి చెట్టే కదా. నీకు కావలసినది నా చేతుల్లో భద్రంగా దాచి ఉంచాను. చెట్టుకి చేతులంటే దాని కొమ్మలే కదా. అంటే ఇక్కడే ఎక్కడో ఒక చెట్టు కొమ్మల్లో నాకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. కుకింగ్ సెక్షన్కి దగ్గరలో ఈ చెట్టే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ చెట్టు మీదే అవి ఉండుంటాయి. ఏంటి ఆ చెట్టు వైపే అంత కాన్సంట్రేటెడ్గా చూస్తున్నావు?
నా మొదటి ఇంగ్రీడియంట్స్ ఈ చెట్టు మీదే ఉన్నాయి. ఒకసారి నీ స్లిప్ ఇవ్వు. దీన్ని అర్థం చేసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అవునా? చెట్టు కాదా? చెప్తారు మరి. థింక్ స్మార్ట్. ఎస్ సార్, మీ హెల్ప్ ఏం అవసరం లేదు, పని చూసుకోండి. పర్లేదు, మిరపకాయకి బుర్ర బాగానే పనిచేస్తుంది. గెలుపు అంత సులువు కాదు. కష్టపడాలి. కష్టపడకుండా ఏది దక్కదు. మిస్ ఈశ్వరి, నువ్వు ఇంగ్రీడియంట్స్ త్వరగా కనుక్కుంటేనే నీకు వంట చేయడానికి ఎక్కువ టైం దొరుకుతుంది. నువ్వు ఇలాగే అనవసరమైన ఏరియాల్లో వెతికి టైం వేస్ట్ చేస్తే వంట చేయడానికి టైం దొరకదు. ఆలోచించుకో. విన్నర్ అవుతావో లేదంటే ఫెయిల్యూర్గానే మిగిలిపోతావో. వాట్ ఈస్ దిస్ రుద్ర? ఏమైంది? ఈశ్వరిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికేనా ఈ రౌండ్ ఇలా డిజైన్ చేసావు? డోంట్ టాక్ రబిష్ నిఖిల్. ఈ రౌండ్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈశ్వరి ఒక్కతే కాదు. కానీ వాళ్ళు పడే ఇబ్బందిలో తేడా ఉంది. తేడానా? అవును, ఈ చెట్టు మొదలుకి చెట్టు చిగురుకి ఉన్నంత తేడా. మిగిలిన వాళ్ళకి అంత కష్టంగా ఏం లేవు. కొందరికి లక్ ఉంటుంది, కొందరిని బ్యాడ్ లక్ వెంటాడుతుంది. దానికి మనం బాధ్యులం కాదు కదా. నువ్వు ఎంత కవర్ చేసినా నీ కన్నింగ్ థాట్ నాకు తెలుసు రుద్ర. మరీ అంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నిఖిల్, ప్లీజ్ లీవ్ ఇట్. చూడు, నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎంత కష్టపడుతుందో. దీంతో మన ప్రోగ్రామ్ రేటింగ్ కూడా తన చెట్టెక్కుతున్నట్టు అలా పైకి దూసుకుపోతుంది. ఎస్, ఐ గాట్ ఇట్. దొరికేసింది. నాకు నెక్స్ట్ క్లూ దొరికేసింది. అనవసరంగా టెన్షన్ పడ్డావు. చూడు, తను కనిపెట్టేసింది. కవర్ చేయడానికి ట్రై చేయకు రుద్ర. అందరి అవకాశాన్ని పూల బాటలో పెడితే ఈశ్వరికి మాత్రం ముళ్ళ బాటలో ఉంచావు. రాంగ్గా డైరెక్షన్ కూడా చేసావు. దిస్ ఇస్ అన్ఫేర్. హలో, కష్టం లేకుండా విజయం దక్కదు నిఖిల్. కేడి ఏడి కాఫీ కోసం కరీంనగర్ వరకు వెళ్ళాడా ఏంటి? ఇంకా రావడం లేదు. కాఫీ దొరికిందా? ఈ కేడి అడుగేస్తే ఎడారిలో కూడా మంచు సాధిస్తాడు. నువ్వు గ్రేట్ కేడి. నేను అడగగానే కాదనకుండా తెచ్చావు. అయినా దిస్ ఇస్ టూ మచ్ రత్నాంగి. కేడీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత చేత కాఫీ తెప్పించుకుంటున్నాం. ఇలాంటి టైంలో అలాంటివి పట్టించుకోకూడదు కేడి. సరే సరే, త్వరగా కప్పులు పోసివు. కాఫీ తాగకపోతే మళ్ళీ టిఫిన్ తినలేను. అంటే ఇప్పుడు నీకోసం నేను టిఫిన్ తీసుకురావాలా? ఎడారి నుంచి మంచు తెచ్చే సత్తా ఉంది నీకు. ఏ గుడారం నుంచో
ఒక పొట్లం ఇడ్లీ తీసుకురాలేవా? థ్యాంక్స్. సూపర్. ఏంటి రత్నాంగి, గ్రహణం నుంచి బయటపడ్డ సూర్యుడిలా మొహం అలా వెలిగిపోతోంది? ఆ సెక్యూరిటీ గార్డ్ వైఫ్ ఫోటోస్ పంపించింది. అవి చూస్తే నీ మొహం అంతకన్నా దగ్గదగ్గ మెరిసిపోతుంది. చూడు. ఇక్కడ కూరల్లో తాలింపులు పెట్టడానికి వచ్చారనుకున్నాను. రూముల్లో కౌగిలింతలు వండుతున్నారన్నమాట. మన టైం బాగుంది కేడి. రుద్ర, ఈశ్వరి ఇద్దరు ఒకేసారి అడ్డంగా దొరికిపోయారు. రుద్ర బతుకు రోడ్డుకి ఇడ్చడానికి చిన్న ఆధారం దొరికితే చాలు అనుకున్నా. పెద్ద మ్యాటరే దొరికింది. ఇక మనం రెచ్చిపోవచ్చు. పొగరుతో ఎగిరెగిరి పడేది ఆ ఈశ్వరి. ఇప్పుడు రెక్కలు తెగి నేలకు కూలేలా చెయ్యాలి. ఇద్దరి మీద ఉన్న పగ ఒకేసారి తీరబోతుందిగా. ఇంతకీ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? చెప్తా, ఒక నిమిషం పట్టుకో. హలో, ట్రూ టీవీయా? పాతాళంలో ఉన్న మీ టీవీ రేటింగ్ ప్రపంచం గుర్తించే రేంజ్కి తీసుకొచ్చి ఒక న్యూస్ నా దగ్గరుంది. ఫ్రీగా పంపిస్తున్నా, పండగ చేసుకోండి. రత్నాంగి, ఆ ఫొటోస్ నాకు పంపించు. రుద్ర అంటే సముద్రం అని విర్రవీగేవాడు. ఆ సముద్రం కూడా ఎండిపోయే వేడి ఎప్పుడు పుట్టబోతోంది. రత్నాంగి, వెయిట్ అండ్ వాచ్. తెలియదే తెలియదే ఇదివరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే. ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా, మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. పద పదమని మనసు ఇప్పుడిలా. ఈ పోటీ అయ్యేలోపు వీళ్ల మధ్య ప్రేమ కథ ఒక పీక్ స్టేజ్కి పోయేలా ఉంది. ఇక్కడ జరిగేది ప్రేమ కథ కాదు, ఒక ఫెయిల్యూర్ కథ. అంటే ఈశ్వరి ఈ పోటీలో ఓడిపోయే కథ రాస్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ నా ద్వేషం అనే సెగల్లో రగిలిపోయే కథ రాస్తున్నాను. చూస్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఓకే, బట్ బీ కేర్ఫుల్. గెలవాలన్న తపన ఉంటే సరిపోదు, కాస్త జాగ్రత్తగా ఉండాలన్న ధ్యాస కూడా ఉండాలి. సరే. ఈశ్వరి గారు, ఆల్రెడీ 10 minutes అయిపోయింది. మీ నెక్స్ట్ క్లూస్తో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని కనుక్కోండి. కమాన్, హరి అప్. ఓకే నిఖిల్ గారు. నువ్వే ప్రమాదాలు పెట్టి నువ్వే జాగ్రత్తగా ఉండని చెప్తున్నావా రుద్ర? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద కాంపిటీషన్ నిఖిల్. ఎక్కువ నస పెట్టకుండా జరిగే ఎంటర్టైన్మెంట్ చూస్తూ ఎంజాయ్ చేయి నిఖిల్.
నింగికి నేలకి వారధి నేను, ప్రాణానికి పంట భూమికి ఆధారం నేను. నీకు కావాల్సినవి నా గర్భంలో దాచుకున్నాను. రుద్ర, వాట్ ఇస్ దిస్? తన పని తనను చేసుకోనివ్వు. అనవసరంగా తన టైం వేస్ట్ చేయకు. షో ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే మనం ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలి నిఖిల్. నింగికి నేలకి వారధి వెలుగా చీకట? రెండు నింగికి నేలకి వారధే అవుతాయి. ప్రాణానికి పంట భూమికి ఆధారం చీకటైతే కాదు. మరి వెలుగా? వెలుగు కూడా కాదు. పంట భూమికి ముఖ్యంగా కావాల్సింది నీరు. వర్షం రూపంలో నింగికి నేలకి వారిది కూడా నీరే. అంటే ఇంగ్రీడియంట్స్ ఇక్కడే ఎక్కడో నీటి అడుగు భాగంలో ఉన్నాయన్నమాట. హలో, సెకండ్ క్లూ బ్రేక్ చేసావా? స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయి. హింట్ చూపించు. ముద్దులా కనిపిస్తుంది కానీ మెదడు బాగానే పనిచేస్తున్నట్టుంది. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళి తీసుకురా. నాకు ఈత రాదు. ఓ, అయితే నువ్వు ఇక్కడితోనే డ్రాప్ అయిపోతున్నావు అన్నమాట. పోటీ గెలిచేస్తాను, టైటిల్ పట్టేస్తాను అని ఏవేవో ప్రతిజ్ఞలు చేసావుగా. మాటలు తప్పితే నీలో మ్యాటర్ లేనట్టుంది. ప్రతిజ్ఞలు చేయడం తప్ప ప్రయత్నాలు చేయవనుకుంటా. ఇంతోటి దానికి చేతగాని కబుర్లు నా దగ్గరే చెప్పడం దేనికి? నువ్వు లేట్ చేసే ఒక్కొక్క నిమిషం నిన్ను గెలుపుకి ఒక్కొక్క అడుగు దూరం చేస్తుంది. ఆలోచించుకో. ఈశ్వరి, నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. నీ అడుగు ఆగడానికి వీల్లేదు. విజయం కోసమే ఇక్కడికి వచ్చావు. విజయం కోసమే ఇంట్లో వాళ్ళని ఎదురించావు. ఇక్కడి వరకు వచ్చి ఇక్కడే ఆగిపోతే నీ ప్రయత్నానికి విలువే లేదు. టైం లేదు ఈశ్వరి, వేస్ట్ చేసుకోకు. ఏదైతే అది అయింది. దూకే. ఆలోచించుకు. దూకే. ఇంతసేపు నిద్రపోయానేంటి? కోమలి ఎక్కడికి వెళ్ళిపోయింది? కోమలి, కోమలి, కోమలి. కోమలి, కోమలి, కోమలి. నేనిక వెళ్తానా జై? అప్పుడేనా?
ఇంకెంతసేపు ఉండాలి? తూర్పున ఉదయించిన సూర్యుడు పడమరన అస్తమించేదాకా. అంతసేపు ఏం చేయాలి? నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు. నేనేమని పిక్నిక్ వచ్చానా బాబు, ఇలా ప్రేమ కలాపాలు చేయడానికి? నాకైతే ప్రేమ ప్రయాణానికి వచ్చినట్టుంది. బాబు, అవతల మా అక్కని వెతకాలి. కోమలి